ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రెస్ మీట్లో చాలా విషయాలను తాను చెప్పుకొచ్చారు. తాడేపల్లి కేంద్రంగా వైసీపీ క్యాంప్ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి అధినేత 3 పార్టీల కలయికతో అధికారంలో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత పరిపాలన తీరు, క్రెడిట్ చోరీ అంశాలు, గురుజాల నియోజకవర్గంలో పెన్నిలి గ్రామంలో జరిగిన దారుణ ఘటన అయితేనేమి తదుపరి విషయాలు అంశాలపై చాలా కీలక విషయాలను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వివరించే కార్యక్రమం చేశారు. ఇక చంద్రబాబు ఊసరవెల్లి కూడా చంద్రబాబు ముందు పనిచేయదు, ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి సిగ్గుపడుతుంది, అంతటి దారుణమైన మోసాలు చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. రైతుల సమస్యలు తీర్చాలన్న కనీస ఆలోచన కూడా ఆ పెద్ద మనిషికి లేదని, మోసం 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 మరే ఇతర అంశం లేదు అనేటట్టుగా తన పరిపాలన సాగుతుందన్నారు. భూముల రీసర్వే చేయాలన్న ఆలోచన కూడా చంద్రబాబు ఎన్నడూ చేయలే తాను 40 ఏళ్ల చరిత్రలో ఉన్నప్పుడు అధికారంలో. కానీ రీసర్వే ఆలోచన పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దాన్ని ఇప్పుడు ఎన్నికల్లో కూడా దీన్ని వ్యతిరేకించిన ఈ పెద్ద మనిషి ఎన్నికల్లో కూడా దీన్ని రెఫరెండంగా యూజ్ చేస్తూ దీనిపై ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఏకంగా భూముల రీసర్వే చేస్తున్న ఆలోచనే నాది అనేటట్టుగా తప్పుడు కార్యక్రమం, క్రెడిట్ చోరీ అంశం చేస్తూ పోతున్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా కులంకషంగా వివరించారు. రైతులను లేవనెత్తారు, రైతుల సమస్యలు లేవనెత్తారు. మేము అధికారంలో రాకముందే సర్వేయర్లు లేరు, భూములు సర్వే చేసే టెక్నాలజీ లేదు, ఉన్న భూ సమస్యలను అన్నిటినీ పరిష్కారం చేయడమే ఏకైక లక్ష్యంగా రీసర్వే అనేది పెట్టాము. 22Aలో భూములు పెట్టడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు. 100 ఏళ్ల క్రిందట బ్రిటిషర్లు మా భూ సర్వేలు చేశారట. ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రి ఈ పని చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఇది చేశారు అన్నది వాస్తవం. ఇది అప్పుడు కూడా బలంగానే మార్కెట్ చేశారు. అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తామని 2019 మేనిఫెస్టోలో పెట్టినట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా తర్వాత చెప్పినట్లుగానే భూ సర్వే మొదలు పెట్టడం 2020 డిసెంబర్ 21వ తారీఖున భూ సర్వే అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయం అది అని భూ సర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం. వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు రీసర్వే చేశాం. రికార్డులు ట్యాంపర్ చేయలేని విధంగా పరిష్కరించాం. భూ యజమానులకు శాశ్వత భూ యాజమాన్య పత్రాలను ఇచ్చాము, ఓనర్షిప్ అకౌంటబిలిటీ ఇచ్చాము. ప్రభుత్వం పూచీకత్తుగా పత్రాలు రైతులకు అందించాం. అడ్వాన్స్డ్ ఫీచర్లతో రైతులకు పాస్బుక్లు ఇస్తే ఆ పాస్బుక్కుల్లో QR కోడ్ పెట్టాం. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 80 పదుల వయసులు దగ్గరగా పడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నడైనా ఇలాంటి ఆలోచన చేశారా అని ప్రశ్నించారు జగన్. చంద్రబాబు ఇలాంటిది ఎన్నడైనా విన్నావా, ఎప్పుడైనా చేశావా అని ప్రశ్నల వర్షం కురిపించారు. సమగ్ర సర్వే చేసిన మేము చేసిన ప్రతిదీ రికార్డే, ఇది ఎవరు తుడిచిపెట్టలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. గ్రామాల్లో సచివాలయాలు నిర్మించాం, వాటిలో 10 మంది చొప్పున సిబ్బందిని నియమించాం. సర్వే కోసం రికార్డు స్థాయిలో సిబ్బందిని పెట్టుకున్నాం. సుమారు 40,000 మంది సిబ్బంది శ్రమ కృషి దాగుంది ఇందులో. ఈ మహాయజ్ఞంలో టెక్నాలజీపై అవగాహన కోసం వీళ్లకు శిక్షణ ఇప్పించాం. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. సర్వేలో హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించాం. డ్రోన్లతో సర్వే జరిగింది మా హయాంలో మాత్రమే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద మహాయజ్ఞం జరిగిన తర్వాత క్రెడిట్ చోరీ చేయాలని ఎవరికైనా ఉంటుందా? సాధారణంగా ఎవరికి ఉండదు. కానీ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు, రాజకీయమే కాదు ఈ క్రెడిట్ చోరీలు కూడా చేస్తున్నారు అని జగన్ చెప్పుకొచ్చారు. కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం, వాటిని ఉచితంగా రైతులకు ఇచ్చాం. వాటిపై భూ సర్వే భూరక్ష అని రాయించాం. 5 సెంటీమీటర్ల తేడా లేకుండా సర్వే జరిపాం. విదేశాల్లో కూడా చేయలేని ప్రయత్నాలు చేశాం. ఇది మహాయజ్ఞం లాంటి మహా సక్సెస్ఫుల్ అడుగులు ఇవన్నీ. భూములు రీసర్వేకు 6,000 కోట్లు ఖర్చు చేశాం. ఈ కృషిని మొచ్చి ఢిల్లీలో ఉన్న ఏదైతే కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ ప్లాటినం గ్రేడ్ ఇచ్చింది. అంటే మా పని వల్ల కేంద్రం ఏకంగా 400 కోట్ల రూపాయలు, దాదాపు 400 crores రాయితీ ఇచ్చింది. కానీ చంద్రబాబు అదంతా తన వల్లే అని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు 2023 డిసెంబర్ పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఈ ప్రకటన చేసింది. భూముల రీసర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కేరళ, ఉత్తరాఖండ్ అధికారులు సర్వేను అధ్యయనం చేశారు, ఎలా చేస్తున్నారు ఎలా అని. మహారాష్ట్ర అధికారులు అధ్యయనం చేసి ప్రశంసించారు. అస్సాం కూడా మా సహకారం కోరింది. సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ మేము చేపట్టిన సర్వేను మెచ్చుకున్నారు. చంద్రబాబుది రాక్షస పాత్ర, ఎల్లో మీడియాది అసిస్టెంట్ రాక్షస పాత్ర అని
జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నిజంగా ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేసి అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏదో చేయాలి అన్న తపనతో అడుగులు వేయగలిగిన ప్రభుత్వంగా వైసీపీ ఉంటే, ఈరోజు చంద్రబాబు అధికారం వచ్చి తన చేతిలో అధికారం ఉండి కేంద్రంలో ఉన్న కీలక భాగస్వాములు తన చేతిలో ఉన్నప్పటికీ పక్క వాళ్ళు చేసిన పనిని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ క్లియర్గా చెప్పారు. మా నాన్నతో పోటీ పడే దేవుడెరుగు, కానీ వాళ్ళ కొడుకుతో కూడా నువ్వు పోటీ పడే పరిస్థితి లేకుండా అన్యాయంగా చేసిన పనిని దుబ్బేసే కార్యక్రమం చేస్తున్నాను మనిషివా అని జగన్ చాలా గడ్డి పెట్టాడు ఈ ప్రెస్ మీట్లో. చంద్రబాబుది రాక్షస పాత్ర అని కూడా అన్నారు.